ఏయూ 100 ఏళ్ల సంబరాల నిర్వహణ వివాదాలకు కేంద్రంగా మారింది. విశ్వవిద్యాలయం కోసం భూములిచ్చిన దాతలను ఉత్సవాలకు ఆహ్వానించకపోవడం, యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేసిన వారు సహా కొందరు పూర్వ విద్యార్థులను విస్మరించడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఆఖరి రోజు ఆర్భాటానికి మాత్రమే పరిమితం కావడంతో సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. దేశంలోనే ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎందరో మహానుభావులు విద్యను అభ్యసించారు. అలాంటి యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవం అంటే ఎలా ఉండాలి? దేశం మన వైపు చూసేలా వేడుక నిర్వహించాలి. కానీ కూటమి ప్రభుత్వం కేవలం ఆఖరి రోజు ఆర్భాటానికి మాత్రమే పరిమితమైంది. అందులోనూ ఆహ్వానాలు అందించడంలో, పూర్వ విద్యార్థులను గౌరవించడంలో పూర్తిగా యంత్రాంగం విఫలమైంది. వాస్తవానికి ప్రభుత్వం తరపున శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు ఓ కమిటీని నియమించి ప్రణాళిక ప్రకారం వేడుకలు, ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ పనులేవీ చేయలేదు. ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యంపైనే శతాబ్ది ఉత్సవాల బాధ్యతను వదిలేసింది. చివరి నిమిషంలో యూనివర్సిటీ అధికారులు చేతులెత్తేసి జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి కనిపించింది. తలో మాట, తలో ప్రణాళిక కారణంగా 100 ఏళ్ల ఉత్సవాలు వివాదంగా మారాయి. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ అంతటా వినిపిస్తోంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవాలపై సర్వత్రా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అడుగడుగునా ప్రోటోకాల్ ఉల్లంఘనలు కనిపించాయి. సాక్షాత్తు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు, దళిత ఎంపీ గొల్ల బాబురావుకు ఘోర పరాభవం ఎదురైంది. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం ఉన్నప్పటికీ అధికారులు సభకు రానివ్వకపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గొల్ల బాబురావు ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ గౌరవం వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. పాంపులెట్లో పేరేసి డయాస్ మీద కూడా ఆహ్వానించుకోకుండా బయట నుంచే గెంటేసినటువంటి ఈ పరిస్థితిని చాలా దారుణం, అన్యాయం. దళిత రాజ్యసభ సభ్యుడిగా నాకు కనీస మర్యాద కూడా ఇవ్వకోకుండా వాళ్ళు బయటికి మరి పంపేయటం అనేది ఎంతవరకు సమంజసం? కేవలం గొల్ల బాబురావు విషయంలో మాత్రమే కాదు, పరిశోధనలు చేసి వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధిని కాంక్షించే వారిని కూడా ఆహ్వానించకపోవడం విచారించదగ్గ విషయం. యూనివర్సిటీ ఉత్సవాల నిర్వహణపై ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం సహా పలువురు మేధావులు, పూర్వ విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత ఆవేదన చెందినా తమకేమీ పట్టదన్నట్టు ప్రభుత్వం, అధికారులు వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.